హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ సోరియాసిస్. సాధారణంగా చర్మ వ్యాధులన్నీ కూడా వర్షాకాలంలో మొండిగా వేధిస్తూ ఉంటాయి. అలా మొండిగా వర్షాకాలంలో వేధించేటువంటి చర్మ సమస్యల్లో టాప్ ర్యాంకింగ్లో మనం సోరియాసిస్ గురించి చెప్పుకోవచ్చు. ఈ సోరియాసిస్ వ్యాధిలో చర్మం పైన పొట్టు పొట్టులాగా చర్మం రాలడం అనేది అధికంగా కనబడుతుంది. దాంతోపాటు చర్మం పైన పొడలాగా వైట్గా ఏర్పడడం, సిల్వరీ ఫ్లేక్స్ లాగా అంటే చేప పొలుసుల మాదిరిగా పై లేయర్ అంతా ఊడిపోతూ కనపడుతుంది. వీటిని సిల్వరీ ఫ్లేక్స్ అని అంటుంటాం. ఇది తల భాగంలో కూడా ఏర్పడుతుందండి. కొంతమేర డాండ్రఫ్ లాగా అనిపిస్తుంది, కానీ డాండ్రఫ్ కాదు. ఎందుకు అంటే డాండ్రఫ్లో దురద ఉండదు, సోరియాసిస్లో దురద ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే ఈ లక్షణం అనేది అరచేతులకు వచ్చినట్లయితే దీన్ని పామార్ సోరియాసిస్ అంటాము. పాదాలకు వచ్చినట్లయితే ప్లాంటార్ సోరియాసిస్ అంటాము. కడుపు భాగంలో అలాగే వీపు భాగంలో వచ్చినట్లయితే ప్లేక్ సోరియాసిస్ అని అంటాము. గోళ్లకు కూడా వస్తుంది, సోరియాసిస్ అంగ్యుయే అంటాము. ఇలా రకరకాల భాగాలకు ఇది సోరియాసిస్ అనేది ఏర్పడుతూ వస్తుంది. ఇక్కడ చర్మాన్ని మనం ఇలా రబ్ చేసామనుకోండి, పొడిలాగా పౌడర్ లాగా రాలడం అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ పొడిలాగా రాలడము, రాలిన భాగంలో చిన్నగా బ్లడ్ ఒక స్పాట్ లాగా ఏర్పడడం మనకు కనబడుతుంది. ఇది దురద మంట, ముఖ్యంగా రాత్రుల్లో విపరీతమైనటువంటి దురద మంటతో కూడి ఉండడం అనేది సోరియాసిస్లో ఒక ప్రత్యేకమైన ఫ్యూచర్గా మనం చెప్పుకోవచ్చు. ఈ లక్షణము సోరియాసిస్ తాలూకు లక్షణము మొండిగా ఏర్పడి ఉండడం మూలంగా ఎక్కువ కాలం సఫర్ అవుతూ ఉంటే అది కీళ్లవాతానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అండి. అంటే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చేటువంటి ఒక చర్మ సమస్య. వీటికి పైపూత కోసం ఆయింట్మెంట్లు, లోషన్లు ఎక్కువ కాలం వాడడం మూలంగా ఎలాంటి ఉపయోగము ఉండదు. ఈ ఆయింట్మెంట్లు, లోషన్లు ఏంటంటే తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తాయి, కానీ శాశ్వత పరిష్కారాన్ని ఇవి ఇవ్వవు. కాబట్టి ఇది అత్యంత మొండిగా అలా మారిపోతూ ఉంటుంది. ఇక ఇది ఎంతలా అంటే మనం ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేసుకునేటప్పుడు మొత్తం ముద్దలాగా పౌడర్ లాగా పొడి పొడిగా కంప్లీట్గా రాలిపోతూ వస్తుంది చర్మం అంతా కూడా. మనము వాష్ చేసుకున్నప్పుడు స్నానం చేస్తే వాష్రూమ్లో చూస్తే అంతా ఒక చిన్న చర్మము పొట్టు అంతా ముద్దలాగా ఏర్పడుతుంది. అంత తీవ్రంగా ఈ సోరియాసిస్ కనబడుతుంది. లేదంటే పడుకున్నది లేచిన తర్వాత బెడ్షీట్ని దులిపితే కూడా విపరీతంగా పొట్టు రాలిపోయి ఉంటుంది. ఆ విధంగా ఇది ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఇది తల భాగానికి కూడా ఏర్పడుతుందండి. స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. తల భాగానికి ఏర్పడితే ఇలా ఫోర్ హెడ్, చెవి వెనక భాగాలు, మెడ వెనక భాగంలో కూడా విపరీతంగా దురద, మంట, ఎరుపు రంగుతో చర్మం కూడి ఉంటుంది. ఈ సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో స్ప్రెడ్ అవ్వదు. షేక్ హ్యాండ్ ఇవ్వడం మూలంగా, కలిసి భోజనం చేయడం మూలంగా ఎట్టి పరిస్థితుల్లో స్ప్రెడ్ అవ్వదు. కలిసి పడుకున్న ఒకరు వాడినటువంటి టవల్స్ ఇంకొకరు వాడినా కూడా ఇది ఏమీ స్ప్రెడ్ అవ్వదు. అయితే ఇక్కడ ఈ సోరియాసిస్ అనేది శరీరంలో పుట్టినటువంటి వ్యాధి, ఆటోఇమ్యూన్ వ్యాధి. సో దాన్ని తగ్గించేందుకు ఇమ్యూనిటీ పెంచుకునేటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా చేయాలి. ప్రతిరోజు మంచినీళ్ళు బాగా తీసుకోవడము, వీలైతే యోగా లాంటిది చేయడము, కొంత నిమ్మరసం తీసుకోవడం లాంటిది చేయాలి. ఆకుకూరలు, పండ్లు, ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఫ్రూట్స్ తీసుకోవాలి. ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి పళ్ళు కానివ్వండి, విటమిన్ సి అధికంగా ఉండే నిమ్మజాతి పండ్లు, లెమన్ కానివ్వండి, అధికంగా తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ విటమిన్ సి ఫుడ్ ఐటెంతో పాటు ఎముకలకు బలోపేతంగా సంబంధించినటువంటి కాల్షియం, విటమిన్ డి లాంటివి కూడా సపోర్టివ్గా పనిచేస్తాయి. సోరియాసిస్కి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవడం మూలంగా, హోమియోపతివి వాడుకోవడం మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ కానీ లేకుండా నివారించవచ్చు. ఈ వ్యాధి చిన్న వయసు పిల్లలు, 4 ఏళ్ల వయసు, 5 ఏళ్ల వయసు పిల్లల్లో కూడా రావచ్చు. అలాగే పెద్దవాళ్లలో 70-80 ఏజ్ వ్యక్తుల్లో కూడా ఈ ప్రాబ్లం కనపడవచ్చు. కొందరిలో ఏవైనా గాయాలు అయిన తర్వాత కూడా ఈ లక్షణం కనపడుతుంది. కొందరికి వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత కూడా కనపడుతుంది. కొందరికి ఏదైనా వ్యాధి మానుతున్న క్రమంలో కూడా కనపడుతుంది. ఇలా ఎన్నో రకాల కారణాల్లో ఈ ఆటోఇమ్యూన్ వ్యాధి సోరియాసిస్ కనపడుతుంది. ఇది మొండి వ్యాధి, అంటువ్యాధి మాత్రం కాదండి. కానీ శాశ్వతమైన, తప్పకుండా మంచి పరిష్కారం అనేది హోమియోపతిలో ఉంటుంది. మీలో ఎవరికి ఈ ప్రాబ్లం ఉన్నా కూడా హోమియోపతి మందులు వాడుకోండి. చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడండి. ఇదండి ఈరోజు టాపిక్. రేపు ఇంకొక మంచి టాపిక్తో ఇక్కడే కలుసుకుందాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.